హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదొచ్చేసి సోమవారం వ్లాగ్ అన్నమాట. ఇందులో ఏంటి కంటెంట్ అంటే గనక ఒక బుక్ స్టోర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ దొరకలేని బుక్ అంటూ ఏది ఉండదండి. సో, మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కదని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా వీడియోని చివరికి పూర్తిగా చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఇదొచ్చేసి కళామందిర్ షాప్ దగ్గర నుంచి మేమైతే మణికంఠ బుక్ స్టోర్‌కి అయితే వచ్చామండి. సో, మణికంఠ బుక్ స్టోర్ అనేది ఇక్కడ మనకి దొరకలేని బుక్ అంటూ ఏది ఉండదన్నమాట. అన్ని బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. సో, హనీకైతే హిందీ టెస్ట్ అలాగే మెటీరియల్ మారిందంటండి. సో, ఈ సంవత్సరం. అందుకని చెప్పేసి హిందీ టెక్స్ట్ బుక్ అలాగే మెటీరియల్ తీసుకోవడానికైతే వచ్చేసాము. ఇక్కడైతే మేము మెటీరియల్ తీసుకున్నాము. ఈ 2 గోడౌన్స్ ఉందంట. సో, షాప్‌లో అయితే లేదంట. గోడౌన్స్‌లో ఉంటది. వెళ్లి తీసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా గోడౌన్స్‌కెళ్ళి హిందీ టెక్స్ట్ బుక్ మెటీరియల్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. సో, మీరు మణికంఠ బుక్ స్టోర్‌కి అయితే వెళ్ళండి. మీకు ఏ బుక్ కావాలన్నా కూడా దొరుకుతదనమాట. హోల్‌సేల్ షాప్ అండి అదొచ్చేసి. అన్నీ దొరుకుతాయి అక్కడ. పిల్లలకి కావాల్సిన పెన్నులు, బుక్స్, పెన్సిల్ అన్నీ దొరుకుతాయనమాట. హనీ కోసం, పండు కోసం, అమ్మమ్మ కోసం నేనైతే స్లిప్పర్స్ తీసుకున్నానండి. అవి ఇవే. ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కదా! మీకు లైవ్‌లో చూపించాను. సో, ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా వీడియో అయితే ఇంకేం షూట్ చేయలేదండి. సింపుల్‌గా ఓన్లీ ఆ బుక్ స్టోర్ అయితే మీకు చూపించాలనుకున్నాను. అదే చూపించేశాను. ఇంక ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంక ఈ మధ్యనైతే మీకు విరజాజులైతే చూపించలేదు కదా! సో, ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా జాజులైతే చూపిస్తున్నాను. విరజాజులు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా! నాకైతే చాలా ఇష్టం. ఎన్ని పువ్వులు పెట్టుకున్నా అసలు పెట్టుకున్నట్టు అనిపించదన్నమాట. నేను పెట్టుకునే దానికన్నా దేవుడికేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో, ఫైనల్‌గా మొగ్గలైతే కోయడానికైతే వచ్చేసానండి. సో, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి. ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడైతే మొగ్గలు కోసేస్తున్నాను. అవును, మీకు గుర్తుందా ఆకుముడైతే వేస్తామని చెప్పాను కదా! సో, ఇవాల్టికైతే 4 డేస్ అన్నమాట. మీకు చూపిస్తాను 4 డేస్‌కి ఆకు అసలు వచ్చిందా రాలేదని చెప్పేసి. సో, మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా! ఆకుముడ వేయడం చూపించాను. వచ్చిన తర్వాత చూపిస్తానా లేదని చెప్పేసి నేనైతే చూపిద్దామని అనుకున్నానండి. సో, 4థ్ డేకి ఆకైతే మొక్క అయితే వచ్చేసిందండి. అయితే చాలా చిన్న మొక్క అన్నమాట. 4 డేస్‌కి ఎంత మొక్క వస్తదో చెప్పండి? చాలా చిన్న మొక్కే వచ్చింది. మళ్ళీ నేను 7థ్ డే కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలోనే. మా మల్లంట అయితే ఫైనల్‌గా 3 సంవత్సరాలకైతే ఇప్పటికి పైకైతే ఎక్కిందండి. సో, ఇంకా పైకి ఎక్కుతూనే మొగ్గలైతే వేసింది. ఒక రోజుకి 5, 6, 7 అలా పోస్తుందన్నమాట. పందిరి మల్లికైతే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట మొగ్గలు. ఇంకా మీకు చెప్పాను కదా! ఆకుమడి చూపిస్తానని చెప్పేసి. చూస్తున్నారు కదా! మొలకొచ్చిందన్నమాట. 4 డేస్‌కి ఇలా మొలకొచ్చింది. 7థ్ డే కూడా చూపిస్తాను చూడండి. చాలా మంచిగా వచ్చింది. ఇంకా లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఇంకా సాయంత్రం అయితే హనీ స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత స్నాక్ అయితే తింటుంది. తర్వాత భోంచేయమంటే సాయంత్రం ఇంకా చేయట్లేదన్నమాట. ఇంకా రోజు కూడా ఇలానే చెప్తుంది. ఆకలేయట్లేదు, ఆకలేయట్లేదు అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా నేనే తినిపిస్తున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా నేనే తినిపిస్తున్నానన్నమాట. తనకు తానుగా అన్నం తింటానని చెప్పేసి అస్సలు తినట్లేదు. ఆకలేయట్లేదు, నేను తినననే చెప్తుంది. కానీ అయితే మనం అలా వదిలేసి ఉండలేం కదా! సో, నేనైతే తనకి తినిపిస్తున్నానన్నమాట ఇక్కడ. నేనైతే తినిపిస్తున్నానండి ఇక్కడ. తను రోజు కూడా ఇలానే చేస్తుంది. ఇంకా అలానే పడుకుంటదని చెప్పేసి నేను ఇక్కడ బలవంతంగా తినిపిస్తున్నాను. తనకి వీడియో తీస్తున్నట్టు తెలియదండి. సో, నేనైతే మొబైల్ దూరంగా పెట్టి తీస్తున్నానన్నమాట. ఇంకా అమ్మమ్మ, మామయ్య కూడా కూర్చున్నారు. టీవీ చూస్తున్నారన్నమాట. అక్కడ లైట్ ఎందుకు వేయలేదంటే పురుగులు వచ్చేస్తున్నాయని చెప్పేసి లైట్ అయితే వేయలేదండి. సో, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? సో, కామెంట్ చేయండి. మీరెలా భోజనం అనేది పెడుతున్నారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఫాలో చేస్తాను. ఇంకా హనీ అయితే భోంచేయడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది చూస్తున్నారు కదా! తినేటప్పుడు మంచినీళ్ళు కూడా తీసుకోదన్నమాట. అన్నీ నేనే తెచ్చి ఇవ్వాలి. అంత బాగా గారం ఎక్కువైపోతుంది అసలు. తర్వాత చూస్తుందన్నమాట. వాటర్ తాగేటప్పుడు నేను అక్కడ మొబైల్ పెట్టడం చూసింది. మీకు హాయ్ చెప్తా చూడండి. మొబైల్ అనేది దూరంగా పెట్టానండి. సో, తనకి కనిపించకూడదని చెప్పేసి. లేదంటే గోల చేసేస్తది వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. ఇప్పుడు చూసి నన్ను అడుగుతుందన్నమాట. అంత ఆకలితో ఉన్న
పిల్ల అసలు అలాగే పడుకుందన్నమాట నేను తినిపించకపోతే. చూస్తున్నారు కదా ఎంత బలవంతంగా తినిపిస్తున్నానో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సో ఇంకా మీ పిల్లలు కూడా ఎలా చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు తెలుసుకుంటూ ఉంటారు కదా. సో అలా అన్నమాట. ఇంకా హానికి తినిపిస్తూనే నేను కూడా తింటున్నాను. ఇంకా మేమిద్దరమే ఉన్నామన్నమాట భోజనానికి. సో ఇంకా 7th డే మీకు చూపిస్తున్నాను చెప్పాను కదా, ఆకుముడైతే 7th డేకి ఇలా వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఇంకా నేను దగ్గరగా వెళ్ళలేదు, మా ఇంటి ముందే ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. అసలు ఆ పచ్చదనం, వెనకాల కాలువగొట్లు, పామాయిల్ తోట చూడడానికి చాలా బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు చెప్పడమే మర్చిపోయానండి, ఈ షాప్ ఎక్కడో చెప్పలేదు కదా. ఆకృతి షాపు ఎదురుగుండా ఆపోజిట్లోనే ఉందండి. మణికంఠ బుక్ స్టోర్ అనమాట, రాజమండ్రి. సో మీలో ఎవరన్నా వెళ్ళేవాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయండి, మొత్తం పిల్లలకు సంబంధించి అన్నీ దొరుకుతాయి. ఓకేనా.